హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కంప్లీట్ కాంబో కోర్స్ని 500 రూపీస్కే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు. సో 6 months వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ కంప్లీట్ కోర్స్ని మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని 50 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ కోర్స్ కూడా పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా కొత్త పీడిఎఫ్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఈ 2 కోర్సెస్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రివైజ్డ్ ఎగ్జామినేషన్ అండ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి క్యాలెండర్ని ఫర్ ది ఇయర్ 2023 and 24కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 7th సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 7th సీరియల్ నెంబర్ వరకు ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇప్పటి వరకు రిలీజ్ అయ్యాయి. సో 8th నుంచి చూసినట్లయితే సీరియల్ నెంబర్ 8 మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవాల్దార్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి June 14th మళ్ళీ ఇంకొకసారి సెకండ్ నోటిఫికేషన్ కింద మనకి ఈ ఇయర్లోనే June 14th రిలీజ్ చేస్తున్నారు. సో మీరు June 14th నుంచి July 14th వరకు ఈ 1 month ఆఫ్ టైంలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సెప్టెంబర్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి 20th జూలైన మనకి నోటిఫికేషన్ వస్తుంది. 13th ఆగస్ట్ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అక్టోబర్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. మరొక నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్ 26th జూలైన రిలీజ్ అవుతుంది. 16th ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవాలి. అక్టోబర్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి 2nd ఆగస్ట్న నోటిఫికేషన్ వస్తుంది. 23 ఆగస్ట్ వరకు మీరు నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అక్టోబర్ టు నవంబర్ మధ్యలో మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ జూనియర్ ట్రాన్స్లేటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించిన నోటిఫికేషన్ 22nd ఆగస్ట్న వస్తుంది. 12th సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవాలి. అక్టోబర్ టు నవంబర్ మధ్యన మనకి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. మరొక నోటిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్కి సంబంధించి ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ అండి. ఇది కానిస్టేబుల్ జీడీ కాదు, కానిస్టేబుల్ జీడీ వేరు, ఇది వేరు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి 1st సెప్టెంబర్న రిలీజ్ చేస్తున్నారు. 30th సెప్టెంబర్ అప్లై చేసుకోవాలి. నవంబర్ టు డిసెంబర్ మధ్యన మీకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సివిలియన్కి సంబంధించి ఓకే, నాన్ టెక్నికల్ వేరు అలాగే సివిలియన్ వేర్ అండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సివిలియన్ ఇన్ ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి 10th అక్టోబర్న నోటిఫికేషన్ వస్తుంది. 31st అక్టోబర్ వరకు మీరు అప్లై చేసుకోవాలి. డిసెంబర్ టు జనవరి 2024 మధ్యన మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎస్ఎస్ఏ ఆర్ యూడిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో ఇవి మనకి సంబంధం లేదు, అంటే అన్ఎంప్లాయీస్ అప్లై చేసుకోవడానికి కుదరదు. ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ రాసి ప్రమోషన్స్ కోసం వీరు రాస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వరకు మీకు ఓకే. సో ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వరకు మీకు నోటిఫికేషన్స్ అన్ఎంప్లాయీస్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి 14th జూన్ నెక్స్ట్ మంత్ 14th జూన్ ఇంకా మనకి ఇంకా 24-25 డేస్లో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి సెప్టెంబర్లో ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఎస్సి ఎంటీఎస్ జనవరిలో వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇది మనకి ఫ్రెష్గా రిలీజ్ చేసినటువంటి రివైజ్డ్ ఎగ్జామినేషన్స్ యొక్క క్యాలెండర్ ఇది.
మరొక అప్డేట్ వచ్చేసి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2022కి సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి మార్చి నెలలో జరిగింది కదా. సో ఆ మార్చి నెలలో జరిగినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్ యొక్క షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ టైర్ 1లో షార్ట్ లిస్ట్ అయినటువంటి వారు టైర్ 2 ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ క్యాండిడేట్స్కి 157 మార్క్స్ అయితే ఉన్నాయి, ఎస్సీ క్యాండిడేట్స్కి 135, ఎస్టీస్కి 125, ఓబీసీస్కి 153, ఈడబ్ల్యూఎస్కి 151, ఎక్స్ సర్వీస్ మెన్కి 97, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి 40,224 మంది క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినటువంటి 4,500 పోస్టులకి సంబంధించిన ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మొత్తంగా 40,000 మంది ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ విధంగా షార్ట్ నోటీస్ అయితే ఇచ్చారు అండ్ దీనితో పాటు రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి 26/6/2023 జూన్ 26న మనకి ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం అయితే ఉంది. సో ఎవరైతే ఈ పర్టికులర్ టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారో వారు టైర్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా రిప్రజెంటేషన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ విత్ రిగార్డ్ టు ది ఆన్సర్స్ keys of Tier 1 examinations have been carefully examined and the answer keys have been modified wherever necessary అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. వారు ఇచ్చినటువంటి పర్టికులర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఎస్ఎస్సి చెప్పినటువంటి ఆన్సర్ కరెక్ట్ కాకుండా రాంగ్ అయినట్లయితే మీరు అది అబ్జెక్షన్ పెట్టుకున్నట్లయితే సో దీనికి సంబంధించి మీకు మార్కులు కలిసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి మార్క్స్ అండ్ ఫైనల్ ఆన్సర్ కీస్ ఆఫ్ క్యాండిడేట్స్కి సంబంధించి మీరు అబ్జెక్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఫైనల్ ఆన్సర్ కీస్ అయితే ఇస్తారు. సో మీరు అఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది రిజల్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనమాట. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2022 టైర్ 1 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ రోల్ నెంబర్ ఆర్డర్ క్వాలిఫైడ్ ఫర్ ది అపేరింగ్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇది రిజల్ట్ పీడిఎఫ్ టోటల్గా 405 పేజెస్ అయితే ఉన్నాయి. సో నేను మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారు అంటే ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఈ సెర్చ్ బాక్స్ పైన క్లిక్ చేసి మీ నేమ్ కానీ లేదా మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి రోల్ నెంబర్, ఓకే, సో మీ హాల్ టికెట్ యొక్క రోల్ నెంబర్ కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే పైన సెర్చ్ బాక్స్లో మీరు ఈజీగా మీరు క్వాలిఫై అయ్యారు లేదనేది తెలిసిపోతుంది. మీ పేరు టైప్ చేసినా కూడా మీకు ఈజీగా అక్కడికి తీసుకువెళ్ళిపోతుంది అనమాట. మీ పేరుంటే చూపిస్తుంది, లేదంటే నాట్ ఫౌండ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఈ విధంగా చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే పెడతాను. సో ఇవి మనకి 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. సో టైర్ 1లో డిస్క్వాలిఫై అయినటువంటి వారు ఎటువంటి మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ మనకి నిన్న ఒక 10 రోజుల క్రితం మనకి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికి అప్లై చేయండి. 1600 పోస్టులు అయినా కూడా ఈసారి తెలుగులో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ వస్తుంది. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ అండి. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి వాటికి ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.